పులగం చేయడానికి ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత మనం అర గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు బియ్యం వేసుకుని 2 సార్లు కడిగేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం. 2 సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం 3 గ్లాసులు వాటర్ వేసుకుందాం అండి. కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా రాళ్ళుప్పు ఇవన్నీ వేసి కుక్కర్ 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకున్న పొంగల్ మొత్తం వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్కర్ పెట్టుకున్న రైస్ మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంది. అలాగే నైవేద్యంగా పెట్టుకొని కట్టె పొంగలి రెడీ. వారికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి రెడీ.